అదేవిధంగా అటు భూపాలపల్లికి సంబంధించిన కొన్ని మండలాలు ఇక్కడ పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ తయారు చేసి ఓ గంట సమయం వ్యవధిలో మొత్తం స్కూల్స్ చేరే విధంగా ట్రాన్స్పోర్ట్ పరంగా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసింది. వేడిగా విద్యార్థులకు అందజేయాలనే ఒక ఉద్దేశం. మొదటగా విద్యార్థులకు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది, ముందుకు నడిచింది. మరొక అడుగుకు ముందుకేసి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్తా ఉన్న అధ్యాపకులకు కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలి అని ఆలోచన చేసింది. ఆ క్రమంలో అధ్యాపకులు కూడా మన దీంట్లో పాల్గొనే విధంగా తయారు చేస్తే ఈ రోజు వారికి కూడా ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగి పిల్లలకు సంబంధించిన పౌష్టిక ఆహారం మెరుగైన రీతిలో పిల్లలకు అందజేసే కార్యక్రమం చేస్తారు అనే ఉద్దేశంతో మరి ఉపాధ్యాయ సోదరులకు సోదరిమణులకు కూడా బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ని అమలు చేస్తా ఉన్నారు. ఈరోజు విద్యార్థులకు సంబంధించి ఇప్పుడే స్వామీజీ చెప్పారు, అధునాతనమైన సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగించుకొని ప్రతిరోజు ఏ విధమైన పరిశుభ్రతతో ఇక్కడ ఈ సెంట్రలైజ్ కిచెన్ ద్వారా ఇక్కడే కాదు ఎక్కడైతే సెంట్రలైజ్ కిచెన్ హరే కృష్ణ ఫౌండేషన్ వారు చేపడతా ఉన్నారో వారి నేతృత్వంలో పూర్తి స్థాయిలో వారి పర్యవేక్షణలో పరిశుభ్రతకు సంబంధించి ఇక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంతనేలో మొదలైన ఆ ఆటో ఏదైతే బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తుందో ఎక్కడ ఆగినా ఎక్కడ ఎంత సమయంలో ఏ స్కూల్ పోయిందని ఏ స్కూల్లో ఎంత సమయంలో డెలివరీ చేశారని పూర్తి స్థాయి వివరాలతో వెంటనే ఆన్లైన్ ఆటోమేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఈ ఆఫీసులో పాటు హైదరాబాద్ లో వారి ఆఫీసులో పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. అందుకోసం ఎక్కడ దేనికి కూడా గ్యాప్ రాకుండా అకౌంటబిలిటీతో పనిచేయాలని వారి ఉద్దేశాలు. ప్రభుత్వ సంకల్పం కూడా కదా, రాజీ లేకుండా నాణ్యత లోపం లేకుండా కాంప్రమైజ్ కాకుండా ఈ రోజు పరిశుభ్రతకు సంబంధించి ఏ కోణంలో కూడా నేను చూశాను. కొడంగల్లో వారి పరిశుభ్రతకు సంబంధించి వారి ట్రాన్స్పోర్ట్ విధానాన్ని చూశారు. టైం మీద ఆన్ డాట్ పనిచేసే వారి పనితీరుని చూశాం. వారు అన్ని అంత పెద్ద చదువుకొని ఇద్దరు స్వాములు ఉన్నారు పైన ఉన్న వేదిక పైన స్వాములు పూర్తి స్థాయి సహకారం పొద్దున్న చేస్తూనే సాయంత్రం వరకు నన్ను అనేక సందర్భాల్లో ఈ పని కావాలి ఆ పని కావాలి కలెక్టర్తో చెప్పించి ఈరోజు సిస్టమేటిక్ గా కరెక్ట్ 45 days లో నేను చాలా మంది కూడా చెప్పలేదు ఏం చేస్తా ఉన్నామని. 45 days లో పని చేపించుకొని తీరారు. ప్రత్యేకంగా హరే కృష్ణ ఫౌండేషన్ వారు వారి బృందం వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం. ఎందుకంటే గవర్నమెంట్ పరంగా కొన్ని సందర్భాల్లో 45 రోజులు అనుకుంటే 2-3 నెలలు 4 నెలలు 10 నెలలు అయింది. ఈరోజు ఈ విధమైన ఒక కార్యక్రమం తీసుకున్నాం. నేను ఒకటే చెప్పినా, ఎన్నికలకు ముందు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాం. ఆ ప్రయత్న భాగంలో అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు ఆహారానికి వచ్చేటప్పుడు తెలంగాణలో ఉంటున్న ప్రజానికం వారి భోజనానికి సంబంధించి వారి ఆహారానికి సంబంధించి ఈరోజు రేషన్ కార్డు ఉన్న ఆ సోదరుడికి
మొన్నటి వరకు మన ప్రభుత్వం రాకముందు వచ్చి ఉన్న దొడ్డు బియ్యాన్ని ఆపు చేసి దేశ చరిత్రలోనే మొట్టమొదటి రాష్ట్రం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం. పిల్లల తల్లిదండ్రులు మీరు ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఇంకా చేస్తే నాణ్యతతో కూడుకున్న ఆహారం అందజేస్తే మీరు ఇంటికి పోతే మీ తల్లిదండ్రులతో పాటు మీకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపట్టింది. జీవిత ప్రమాణాలు మార్చే శక్తి యుక్తి ఆలోచన చేస్తా ఉన్న మా ప్రభుత్వం. విద్యార్థుల విషయంలో మీరు బాగా చదువుకుంటే సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా ఎదుగుతారు, ఎదిగి మీ కుటుంబాలను నిలుపుతారు. మీ అన్నను తమ్ముడు చెల్లెని బాగా చదువుకోవాలని ప్రోత్సాహం చేస్తారు. బాగా ఎదిగి ఒక టీచర్ గానో, ఒక ఐఏఎస్ ఆఫీసర్ గానో, ఐపీఎస్ ఆఫీసర్ గానో, లేకుంటే బాగా చదువుకొని స్వామి లాంటి వారు బాగా చదువుకొని ఈరోజు సంఘ సేవ చేయాలని హరికృష్ణ ఫౌండేషన్ పూర్తి స్థాయిలో వారి ఆలోచనని వారి సమయానికి కేటాయింపు చేసే గొప్ప శక్తులుగా ఎదుగుతారని, చదువుకున్నప్పుడే అది సాధ్యం, చదువుకోనప్పుడు అది సాధ్యం చాలా తక్కువగా ఉంటుందని మన చరిత్ర చెప్తా ఉంది. మనం చూస్తా ఉన్నాం కొన్ని సందర్భాల్లో. నేను ఒకటే మాట చెప్పిన, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, వ్యక్తిగతంగా నా పైన అనేకంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. వారికి ఒకటే జవాబు చెప్తా అని చెప్పిన. ఏం జవాబు? ఇలాంటి కార్యక్రమాలు వందలు వేలు చేస్తూ ఇదే వారికి సమాధానం, ఇదే ఈ ప్రాంత ప్రజలకు మేము చేయాల్సింది. చేసే క్రమంలో ప్రతి ప్రయత్నంలో లోపల లేకుండా చేస్తా. దైవ శక్తి నాన్నగారి ఆశీస్సులతో వారి సంకల్పిస్తే ఒకటో రెండో ఆచరణను తీసుకొచ్చే కార్యక్రమం చేయబోతాం. ఇది మా సంకల్పం. మా సంకల్ప బలంతోనే నేను ఆ రోజు మాట్లాడుతూ ఉన్నప్పుడు స్వామి గారు స్వయాన ఉన్నారు అక్కడ. నేను ముఖ్యమంత్రి గారిని కోరినప్పుడు మొత్తం దృష్టి కూడా మారుమూల ప్రాంతాల్లో, ఇలాంటి ప్రాంతాల్లో మీలాంటి వారు వచ్చి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తామని ఇలాంటి ఫౌండేషన్ నా ప్రాంతంలో ఉండాలని, యావత్ రాష్ట్రంలో ఉండాలని ఆలోచన చేశాం. కానీ కొద్ది సమయంలోనే నేను ఇంకో 6 నెలలు పడుతుందని ఆలోచన చేస్తా ఉన్నాం. అనేక సందర్భాల్లో డిస్కషన్ చేస్తా ఉన్నప్పుడు కూడా ఈరోజు మేము ఆచరణలో చూపెట్టినాం. నేను హరికృష్ణ ఫౌండేషన్ వారి మరొకసారి కోరుతా ఉన్నాను, ఈ సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ మీ ఆధ్వర్యంలో జరుగుతానంటూ చాలా సంతోషం, మాకు చాలా కూడా గర్వంగా ఉంది. రాబోయే కాలంలో మీ ట్రస్ట్కు సంబంధించి, మీ ఫౌండేషన్కి సంబంధించిన వారు స్వచ్ఛందంగా మీరు మీ పనితీరు ఈరోజు ఈ మారుమూల ప్రాంతం ఇక్కడి నుంచి మీరు అందిస్తా ఉన్న సేవలు నిర్విరామంగా పరిశుభ్రతతో కూడుకొని పౌష్టిక ఆహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. మీ సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం మీరు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ పిల్లలు బాగా చదువుకోవాలి. ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ మీరు తినాలి, తిని బాగా చదువుకొని ఎదగాలని మా ప్రభుత్వ లక్ష్యం. మీరందరూ కూడా బాగా చదువుకుంటారని ఆశిస్తూ, అదేవిధంగా స్కూల్కు సంబంధించిన అధ్యాపకులకు కూడా నేను వారిని కోరుతా ఉన్నాను, మీరు ప్రతి సంవత్సరం అడ్మిషన్ ప్రయత్నం చేస్తూ ఉంటారు. విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలకు రావాలని ఒక డ్రైవ్ తీసుకుంటా ఉంటారు. ఆ డ్రైవ్ లో భాగంగానే మీకు పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి ఏ విధంగా అయితే కొడంగల్లో 21% ఎన్రోల్మెంట్ పెరిగిందో, మన జిల్లాలో పెద్దపల్లి జిల్లా కానీ, భూపాలపల్లి జిల్లా కానీ, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కానీ ఈరోజు అదేవిధంగా విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెరిగే దిశలో మీరు ఇంకా కృషి చేయాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ.